హలో నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు నో ఫిల్టర్ విత్ శివ. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ ఈరోజు మనతో ఉన్నారు. అభయ్ నవీన్ థర్డ్ వీక్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అసలు ఆయన ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, అసలు బిగ్ బాస్ లోపల అసలు ఏం జరుగుతుంది అనే కొన్ని మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. చాలా తక్కువ ఇంట్రొడక్షన్ ఇచ్చాను కాదు, ఎక్కువ మ్యాటర్ తీసుకుందామని. ఎలా ఉంది బ్రో బిగ్ బాస్ జర్నీ? బాగుండే బ్రో. అంటే నాకు హౌస్ ఎక్స్పీరియన్స్ చేయాలని నాకు ఎందుకో ఈ ఇయర్ చాలా గట్టిగా అనిపించింది. అనుకున్నప్పటి నుంచి నేను వెయిట్ చేస్తూ ఉండే, సరే ఆఫర్ వస్తే వెళ్దాం ఖచ్చితంగా. ఇక్కడ లాస్ట్ ఇయర్ చిన్న ఛాన్స్ ఉండే, బట్ నేను సినిమా రిలీజ్ కోసం అని చెప్పి ఆగిన. సో ఈసారి వచ్చినప్పుడు అనుకున్నా అసలు ఎట్లుంటది ఏంది. నా ఫస్ట్ క్యూరియాసిటీ ఏంటంటే నిజంగానే ఇన్ని ఎమోషన్స్ లోపల ఉంటాయా, ఫేక్ గ్యాగ్ చేస్తారా ఏంది, ఇది నాకు గట్టిగా ఉండే అన్నట్టు. పోయి ఎక్స్పీరియన్స్ చేసిన ఆ 20 days అన్ని ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన నేను. రియల్ 100% రియల్. 100%. ఎందుకంటే ఆ అంబియన్స్కి, ఆ ఎఫెక్ట్కి బయట ప్రపంచం జనాలు తెలియదు, మనమే మాట్లాడుకుంటాము. ఒకరోజు ఫ్రస్ట్రేట్ అవుతాము, ఒకరోజు ఫుడ్ దొరకదు. ఇన్ని కాన్సిక్వెన్సెస్తో ఒక ఎమోషన్ బయటకు వస్తుంది అని నేను పర్సనల్గా రియలైజ్ అయిన తర్వాత తెలిసింది. సినిమా ఇండస్ట్రీ అభయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అభయ్, దానికి ఎక్కువ గుర్తుపట్టడం కానీ బయట ఇది ఎక్కువ ఉందా? బిగ్ బాస్లో నీకు ఎక్కువ అనిపించింది అంటే ఇప్పుడు బయటికి రాగానే? నిజంగా ఇంతమంది బిగ్ బాస్ చూస్తారు అని నేను బయటకు వచ్చినాక తెలిసింది నాకు. అంటే చూస్తారని తెలుసు జనాలు, కానీ మనం అందులో వెళ్ళనంత వరకు మనకి ఎట్లుంటది, వెళ్తే ఎవడు గుర్తుపడతాడు ఏమో, ఎవరు చూస్తారు అని ఇట్లా ఒక అది ఉంటుంది కదా బ్రో. నేను బయటకు వచ్చిన తర్వాత లిఫ్ట్లో పోతుంటే కూడా అరే నేను బిగ్ బాస్ క్యాండిడేట్ కదా అని. నేను హోటల్కి వెళ్తే అన్న మీరు బయటకు వచ్చారు అప్పుడే ఇట్లా మాట్లాడుతున్నారు. ఒరే అమ్మ ఎక్కడ పోయినా చూస్తున్నారంటే హానెస్ట్లీ సినిమా కంటే సినిమా ఈ 11 years జర్నీలో పెళ్లి చూపుల తర్వాత అంత ఎక్కువ ఫేమ్ ఈ 3 weeksలోనే వచ్చింది నాకు. సీజన్ 1లో శివబాలాజీ బిగ్ బాస్ని అనడం, లేకపోతే ఆ గేమ్ ఏదైతే మాట్లాడడం, దానికి అలా ఒక ప్రశ్నించడం, బిగ్ బాస్ని ప్రశ్నించడం, అవన్నీ చూస్తే శివబాలాజీ లాగా అభయ్ కూడా ఒక ట్రై చేశాడు గేమ్కి అని అంటే యాక్సెప్ట్ చేస్తావా బ్రో? అట్లా వేయలే బ్రో. నిజంగా హానెస్ట్గా నేను ఒకటి ఏమనుకున్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు ఉంటుంది. మనకు నచ్చపోతే ఇంకెవరిని అడగాలి మనము? బిగ్ బాస్ తప్ప ఇంకెవరిని అడగలేము. సో క్వశ్చన్ చేయొచ్చు అని నేను అనుకున్నా, కానీ టు సమ్ ఎక్స్టెంట్ అది చేయకూడదు, అది రాంగ్ అన్నది నాకు అక్కడ నుంచి ఏం వార్నింగ్ రాలేదు. సో నేనేమనుకున్నా మనకు మనసుకి ఏమనిపిస్తుంది, ఎందుకంటే గేమే అది కదా, నీకు మనసుకి నచ్చినట్టు నువ్వు ఉండు, నచ్చితే ఆడియన్స్ ఉంచుతారు, లేకుంటే ఉంచలేదు అనేది గేమ్ కదా. సో అది కూడా మనకు మనసుకి నచ్చినట్టు ఉండదు, అది కూడా మన పేషెన్సీ టెస్ట్ ఏమో అన్న ఇంటెన్షన్ నేను ఉండే. సో అట్లనే ఉండే నా బిహేవియర్ కానీ అది కానీ. సో కావాలని ట్రయల్ అయితే లేదు. నేను జనరల్గా బయట కూడా నాకు నచ్చపోతే గట్టిగానే పాయింట్అవుట్ చేస్తా. సో అట్లనే ఉండే, కానీ ఆ తర్వాత ఇది జరిగిపోయింది అంత. అంటే బిగ్ బాస్ని అంటున్నారంటే బ్యాక్ అండ్ టీమ్ని అన్నట్టే అర్థం. అయితే నేను టీమ్ లాగా అనుకోలే బ్రో. నేను ఏమనుకున్నా అంటే బిగ్ బాస్ అనేది ఒక గేమ్ కదా, దాన్ని ఒక ఇమాజినరీ క్యారెక్టర్ లాగా క్రియేట్ చేసుకొని నా పాయింట్ అల్లా బిగ్ బాస్ మంచిగున్నావా, ఏం చేస్తున్నావు అన్న, వద్దే ఛాయ్ పెట్టిందా, ఏం తిన్నావు ఇవాళ, ఇట్లా మాట్లాడుతూ ఉండే నేను కెమెరాకి డే 1 నుంచి కూడా. అట్లా ఏంటంటే నేను ఎట్లా మాట్లాడతా అంటే అరే నా పిల్లం ఇవాళ నాకేం ఉండలేదురా, నేను క్యాజువల్గా మాట్లాడే మాటలు. సో దాన్నే కొంచెం ఇటు చేసిన. అదేమైపోయిందంటే అందరూ నవ్వి కూడా అదంతా సీరియస్గా వెళ్తే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరికే జోక్లో మాట్లాడుతూ ఉన్నామని వాళ్ళు ఎవరు చెప్పలేదు కూడా. అన్ఫార్చునేట్లీ అరే మనం రాంగ్ మాట్లాడుతున్నాం అని ఎవరు చెప్పలేదు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాట్లాడుతూ ఉన్నా. అది బయటకు వచ్చినాక ఓ ఈ అమ్మాయి ఇది ఇట్లా అయిందా అని. యాక్చువల్లీ అభయ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నారు. లైక్ ఫస్ట్ వీక్ చూసినప్పుడు కానీ, సెకండ్ వీక్లో నామినేషన్స్ కానీ, ఫస్ట్ వీక్లో నామినేషన్స్ పాయింట్స్ కానీ, అవసరం ఉన్నప్పుడు మాట్లాడి మిగతా టైంలో నాకెందుకు అని పక్కకి వెళ్ళిపోయి, ఇవన్నీ చూస్తే ఓకే అభయ్ ఒక వర్త్ క్యాండిడేట్, వర్త్ కంటెస్టెంట్, టాప్ 5 కంటెస్టెంట్ అని లైక్ ఇలా అనుకున్నారు. బట్ ఎక్కడో ఒక లేజినెస్ కానీ, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, నేను ఉంటాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చాయన్నారు. అంటే లైక్ ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా మీకు టాప్ 5 వరకు? నిజంగా నాకు అట్లేం లేకుండా బ్రో. నేను ఏమనుకున్నా అంటే, నేను ఏం టార్గెట్ పెట్టుకున్నా అంటే 5 weeks అట్లే అనుకున్నా. నేను బయటకు ఎంతసేపు మాట్లాడినా అది జోక్ చేయడానికి అన్నా, అరే నా ప్రైజ్ మనీ జాగ్రత్త, ఇవన్నీ ఏంటంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి అన్నా. సో అట్లే ఉండే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేకుండా నేను టార్గెట్ ఒకటే పెట్టుకున్నా. అసలు నా టార్గెట్ ఫస్ట్ నేను ఉండాలంటే ఫస్ట్ 4-5 వారాలు నేను ఉంటే నాకు అంబియన్స్ సెట్ అయితే నన్ను నేను మౌల్డ్ చేసుకోవచ్చు అని. నిజంగా నేను 105 రోజులు వాళ్ళు ఉండగలుగుతా అన్న ధైర్యం నాకు లేకుండే. మొండిగా ఏదో మాట్లాడినా కానీ
వెళ్ళిన తర్వాత నేను ఉండగలుగుతానా, అసలు ఈ యాంబియన్స్ ఏంది, నాకు ఛాయ్ దొరకట్లేదు, నాకు మంచి ఫుడ్ దొరకట్లేదు, చేతిలో ఫోన్ లేదు, ఇది నాకు ఎప్పుడు ఉండే బ్రో. సో నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి అట్లా బయట కొంచెం మాట్లాడిన తప్ప, కానీ కాన్ఫిడెన్స్ మాత్రం నాకు ఉండే, ఎందుకంటే గివ్ అప్ ఇవ్వద్దు అన్న ఇంటెన్షన్లో నేను ఉండే. సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడానికి రీజన్ బ్రో సెల్ఫ్ నామినేషన్ ఎందుకు చేసుకున్నా అంటే, వాచ్ టాస్క్లో వాడు నాకు వాచ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు డాడీది, నేను ఆయనను చాలా ఎక్కువ మిస్ అయినా, అది నాకు చాలా పెద్ద ఎమోషన్. సో నేను ఏమనుకున్నా అంటే, ఆ వాచ్ అనేది హానెస్ట్లీ నా చేతిలో నా దగ్గర ఉంటే ఆయన నాకు ఎన్నుకుండే నడిపిస్తాడు మా డాడీ. సో నాకు సక్సెస్ మా డాడీ చూడలేకపోయిండు. సో దీని త్రూ అన్న ఆయన నా పక్కనే ఉన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అని నేను అనుకున్నా. వాడు నాకు గివప్ ఇచ్చేసిండు, నువ్వే తీసుకోరా అని. సో అన్నప్పుడు వాని కోసం ఏదన్నా నేను కూడా చెయ్యాలి అని నేను అనుకున్నా. సో అనుకున్నప్పుడు నా ఇంటెన్షన్ ఏముండే అంటే, ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు వాడిని అడిగిన, అరే నామినేషన్ అనగానే, అరే మన దీన్ని ఏమంటారు, నీకు ఒకవేళ నామినేట్ అయితే నీకు బయటకు వస్తా అన్న ధైర్యం ఉందా అని అడిగిన వాని క్వశ్చన్. నాకు లేదు మామ, నీకుందా అని అన్నాడు. నాకు కూడా లేదురా అన్న. ఇద్దరికి లేనప్పుడు నేను నిజంగా చేస్తే హానెస్ట్గా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ వాడు నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే నాకు ఆ వాచ్ నాకు నా సక్సెస్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్. మా డాడీ అనేటోడు నాకు అంత ఇంపార్టెంట్. సో ఆయన లేడు, వాడు నాకు అంత రీపే చేసినందుకు నేను ఇది చేద్దామని ఒకటి అనుకున్నా. రెండోది నాకు ఏముండే అని అంటే, మనం గేమ్స్ ఆడుతూనే ఉన్నాం కదా కంటిన్యూస్గా. అండ్ ఇంకోటి చీఫ్గా నేను నామినేట్ అయినా కాబట్టి డెఫినెట్గా ఆడియన్స్ కూడా వీడు వర్త్ క్యాండిడేట్ అనుకుంటారు అన్నది కూడా నాకు ఒకటి మనసులో ఉండే. చీఫ్ నామినేషన్ అనేది వేరే కదా, ఇప్పుడు వీడు అవసరం లేదనేది వేరే, వానికి వాడు నామినేషన్ అనేది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఇది రీపే చేయొచ్చు వీనికి అని నాకు మా హానెస్ట్గా అనిపించి చేసిన. అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే, ఈ 3-4 రోజులల్లో గేమ్ కూడా నాకు రివర్స్ ఎఫెక్ట్ కొట్టింది. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అట్లా నాకు అనవసరంగా ఒకటోటి నా నెత్తి మీద పడుకుంటూ వస్తూనే ఉన్నాయి. సో అన్ని కలగలిపి ఒక పెద్ద అదైంది. ఆ నామినేషన్ ఉన్నప్పుడు కూడా అనడం జరిగింది కదా, నేను ఎలా అయినా వస్తాను బయటికి కావాలని. ఎందుకంటే నాకు వాని దగ్గరికి వెళ్ళి సింపథెటిక్ వెళ్ళి, మామ నువ్వు నాకు నా వాచ్ గిఫ్ట్ ఇచ్చిన మా డాడీది, అది నాకు అన్నిటికంటే చాలా ఎక్కువ వర్త్, దాని ప్రైజ్లెస్ అది. సో దానికోసం నేను నామినేట్ అవ్వాలనుకుంటున్నాను. నేను అనుంటే ప్రామిస్గా చెప్తున్నా, నిఖిల్ అనేటోడు యాక్సెప్ట్ చేయడు. అట్లెట్లా చేస్తావరా, వద్దు దానికి దీనికి చేయడం ఎందుకు, అవసరం లేదు, నేను వెళ్ళిపోతా అనేటోడు నన్ను కన్విన్స్ చేసి. సో నాకు అది కూడా వాడికి తెలుసు కాబట్టి అది చెప్పకుండా కొంచెం ఓవర్గా మాట్లాడదాం అనుకున్నా. సో దట్ ఏంటంటే వాడు అడిగా నన్ను ఎందుకు చేసినవరా అని. అందుకే బయటకు వచ్చి కూడా సోనియా అడిగింది, అంత ఓవర్గా ఎందుకు చెప్పినవరా అంటే, లేదు నా ఇంటెన్షన్ ఇది సోనియా, కానీ నేను మనకు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఏదో ఎమోషనల్ బ్యాగేజ్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది, నాకు అది నచ్చదు. ఏదైతే అది అయింది, నేనైతే హానెస్ట్గానే చేసిన, దేనికైనా నేను రెడీ ఉన్నా, నాకు వర్త్గా నాకు ఏదైనా చేయాలనిపించింది అని అన్నా. ఆమె కూడా నవ్వి ఓకేలే అని చెప్పి, నిఖిల్తో మాత్రం ఇట్లా అనకు బాగుండదు ఇప్పుడు చెప్తే అని అంటే సరే అన్నది. ఇంకా ఆ టాపిక్ అక్కడితో వదిలేసినాం. యాక్చువల్ బిగ్ బాస్ హౌస్లోకి వాచ్ లేదు, మీకు వాచ్ ఇచ్చారు. ఆ వాచ్ పని చేస్తుందా లేదనే జనాల డౌట్. చెయ్యది, నేను అదే షాక్ అయినా. నేను లిటరల్లీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా వాచ్ తీయలే, ఎందుకంటే అదొక మెమరీ లాగా నాకు వచ్చింది కదా. సమ్ 11:30 12:30 టైమర్ సెట్ చేసి సెల్ తీసేసి ఇచ్చిర్రు నాకు. సో నేను దాన్ని ఇంకా లైఫ్లో దాంట్లో సెల్ వేయొద్దు అని అనుకో, ఎందుకంటే హౌస్లోకి ఒక మెమరీ లాగా వచ్చింది కదా, ఇది లైఫ్ టైం నాకు ఇట్లే ఉండాలని దాంట్లో ఇప్పటికి కూడా సెల్ వేయలే, నేను దాన్ని అట్లే వదిలేసిన. వాచ్ ఎలవలేదు టైం. నేను బయటకు వెళ్ళిన తర్వాత ఎవరో క్వశ్చన్ చేసిరంట కదా బిగ్ బాస్ హౌస్ లో, వీడు వాచ్ పెట్టుకొని తిరుగుతుండని. సో నాకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చింది, బ్రో అబ్బాయి నీకు ఇచ్చింది గిఫ్ట్ గా పెట్టుకోవడానికి, వాచ్ పెట్టుకొని తిరగడానికి కాదు అని వచ్చింది. అబ్బా అనుకొని మళ్ళీ తీసుకెళ్ళి అది నా బెడ్ పక్కన పెట్టుకొని అట్లే వదిలేసినాయి కదా. వెంటనే జస్ట్ ఈ సాటర్డే రోజు అది ఇవి ఉంటాయి కదా బ్రో, వీకెండ్ ఎపిసోడ్స్, అవి అయిపోగానే నెక్స్ట్ డేనే నాకు నోటిఫికేషన్ వచ్చింది, వాచ్ తీసి అక్కడ పెట్టేసి ఇంకా దాన్ని మళ్ళీ వాడలే. క్లాన్ మెంబర్ గా ఉన్నప్పుడు మీరు చాలా బాగున్నారు. అవును. కానీ చీఫ్ అయ్యాక లైక్ ఎలా అంటే ఓవర్ రూలింగ్ అని కానీ, అందరికి చెప్పడం, మీరేం చేయకుండా అందరికి చెప్పడం, అలాంటివి జరగడం వల్ల ఒక ఎఫెక్ట్ అయ్యింది. అయితే అది నేనే బ్లేమ్ తీసుకుంటా. ఎందుకు తెలుసా, కంటెస్టెంట్గా ఉన్నప్పుడు నేను అన్ని టాస్క్లలో ఉరికినా. నేను చీఫ్ ఉన్నప్పుడు కూడా నేను ఉరికినా అనుకో, ఈ నా కొడుకు మొత్తం వీడే ఆడుతుండ అన్న ఫీలింగ్ వస్తుంది. అప్పటికే చాలా సార్లు కొందరు అన్నారు అన్ని ఫిజికల్ టాస్క్లలో వీడు ఆడుతుండు అని. నేనేమనుకున్నా, చీఫ్ అనేది రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనం బ్యాక్ ఉండి వాళ్ళని నడిపిద్దాము, అది కూడా ఒక గేమే కదా అని నేను అనుకున్నా. సో అందుకే నేను చాలా ఎక్కువ వాళ్ళకి చెప్పడము, నేను బ్యాక్ ఎండ్ ఉండడం చేసిన అన్నట్టు. అట్లా ఎంజాయ్ చేద్దాం చీఫ్ పొజిషన్ ని, ఇలా కూడా మళ్ళీ నేనే ముందు పోయి ఆడితే అది కూడా ఒక ఇబ్బంది అవుతుంది, అన్ని నువ్వే ఆడుతున్నావు అంటారని వెనక్కుందాం అనుకున్నా. అది కొంచెం బ్యాక్ ఫైర్ అయింది. బిగ్ బాస్ ని బయాస్డ్ అన్నారు కదా, అది ఒక చాలా పెద్ద మాట. అవును. స్టిల్ ఆ మాట మీద మీరు ఉంటారా? యా, అంటే బయాస్డ్ అన్న మాట మీద ఉంటావా అంటే, నాకు దానికి జరిగిన కాన్సిక్వెన్సెస్ గురించి నేను మాట్లాడతా. నాకు నచ్చనివి ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్, చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అయినప్పుడు
నామినేషన్ అనేది ఇంకో రకం. నామినేషన్ అంటే హీఈస్ అన్ఫిట్ ఫర్ ద హౌస్. అవును. చీఫ్ ఎట్లా అన్ఫిట్ ఫర్ ద హౌస్ అవుతాడు? హ్మ్. హ్మ్. నా పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ చీఫ్లో ఒక్కడికే లైఫ్ లైన్ ఇస్తా, హ్మ్. ఇంకొకడు నామినేషన్లో నిల్చోవాలరా అంటే అప్పుడు హౌస్ మేట్స్ అందరు నాకేస్తే తీసుకుంటాను, నేను యాక్సెప్టెడ్. హ్మ్. కానీ చీఫే గొప్ప పొజిషన్ అన్న మీరే హ్మ్. చీఫ్ అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని చీఫ్తో ఎట్లా చెప్పిస్తారు? హ్మ్. సో నాకు అది నచ్చలేదు. రెండోది, గేమ్ రూల్స్ కొన్నిసార్లు మనం ఫ్లిప్ అవుతున్నప్పుడు బిగ్ బాస్ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు ఇది రాంగ్, ఇది కరెక్ట్ వెళ్తుందని చెప్పే రైట్స్ ఆయనకు ఉన్నప్పుడు నేను ఇంక ఆయననే క్వశ్చన్ చేయాలి. హ్మ్. అది ఫుడ్ గురించి టాస్క్ జరుగుతున్నప్పుడు. సో అయినా అంత మొత్తుకున్నా కూడా నాకు ఆన్సర్స్ రాకపోగా హ్మ్. ఒకటే పాయింట్, నేను ఫౌల్ గేమ్ ఆడినా అని చెప్తున్నారు. హ్మ్. యాక్చువల్గా ఫౌల్ అన్న పదమే లేదు బ్రో దాంట్లో. హ్మ్. సింపుల్గా ఏంటంటే నువ్వు లైన్ దాటితే హ్మ్. లోపలికి తీసుకెళ్లి సంచాలక్ ఆడిపియాలి అన్నారు అంతే. హ్మ్. అది ఫౌలా నాట్ ఫౌల్ అనేది సంచాలక్ ముందే డిసైడ్ చేస్తే ఓకే. హ్మ్. హ్మ్. గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో చెప్పకూడదు. అన్ని సంచాలకులు అట్లే అవుతున్నాయి. హ్మ్. నువ్వు మధ్యలో రూల్ మారుస్తా అంటే పాస్ పెట్టి ఇప్పటి నుంచి ఈ రూల్స్ అప్లికబుల్ అవుతాయి, ఆడతాడండి లేకపోతే అవుట్ అని చెప్పారు సంచాలకులు అందరూ. హ్మ్. మధ్యలో చెప్పకూడదు. సో దాన్ని ఒక్కరిని పాయింట్అవుట్ చేసినప్పుడు, నేను బయటకు వెళ్ళినప్పుడు ఫౌల్ గేమ్ అయినప్పుడు బయటకున్న నా బెలూన్స్ కొడితే కూడా నిఖిల్ది కూడా ఫౌల్ గేమే కదా అన్నది నా పాయింట్. హ్మ్. ఇన్ని జరుగుతున్నా వన్ సైడ్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు? మేము ఇంత ఫైట్ చేస్తున్నాం ఫుడ్ గురించి, హ్మ్. సో ఎందుకు నాకు సపోర్ట్ దొరకట్లేదు అన్నది ఇంకోటి ఫీల్ అయినా. అలాగే అక్కడ ఏంటంటే హౌస్‌లో ఇది జరిగినప్పుడు, ఇదంతా జరుగుతుంటే ఒక సంచాలకుని పెట్టినప్పుడు ఆయన డిసిషన్‌ని జనాలు చూసి జనాలు యాక్చువల్లీ క్వెషన్ చేస్తారు. చేస్తారు. అయితే ఏం తెలుసా, సోనియా సంచాలక్ కానప్పుడు హ్మ్. ఏ సంచాలక్ డెసిషన్ కూడా యాక్సెప్ట్ చేయలే ఆమె. హ్మ్. ఆమె అస్సలే ఎవ్వరికి ఇనలేదు. హ్మ్. నేను కూడా ఆమెకి ఇనొద్దని ఫిక్స్ అయిపోయినా. హ్మ్. ఇప్పుడు నువ్వు చేసేది నేను చేస్తే నీకు తెలుస్తది ఆ పెయిన్ అన్న ఆ! ఇంటెన్షన్‌లా నువ్వెంత అరిచినా నేను నీ మాట అయినా అని ఫిక్స్ అయిపోయినా. ఆ! బేసికల్లీ అది ఆ! అదొకటి ఫైట్ అదొకటి నా తప్పు. స్ట్రాటజీలా ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే హ్మ్. నువ్వు ఏం చెప్పినా నేను ఎందుకంటే నేను సంచాలకైనప్పుడు నాతో ఫుల్ వాదించినావు. సో నేను కూడా అయినా ఏమన్నా గాని నేను ఇనా. హ్మ్. నువ్వు ముందు చెప్పినావు నాకు రూల్ అని నేను ఫైట్ బ్యాక్ చేసిన. హ్మ్. కావాలనే చేసిన నేను. సో అదంతా చేసిన. సో సంచాలక్ డెసిషన్ ఫైనల్ అన్నప్పుడు ఇంక నేను వదిలేసిన. నీ డెసిషన్ ఫైనల్ కదా! హ్మ్. నీతో మాట్లాడి వేస్ట్. ఎందుకంటే నువ్వు ఒకటే పాయింట్ మీద ఉన్నావు. హ్మ్. అందులో నీకు రూల్ అర్థమైతలేదు అన్న హ్మ్. ఇంటెన్షన్‌లో నేనున్నా. ఎందుకంటే రూల్ క్లియర్‌గా రాసుంది. హ్మ్. నీకు అర్థం కాలేదు. అయినా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. నేను మీతో మాట్లాడాను. నేను బిగ్ బాస్‌తో మాట్లాడుకుంటా. ఎందుకంటే నా తిండి. నాతో పాటు ఇంకో 5 మంది డిపెండ్ అయ్యి ఉన్నారు ఫుడ్. హ్మ్. అంతకుముందే నిఖిల్ వాళ్ళని చూసినా కదా నాకు భయమైంది. హ్మ్. ఉత్త జావా ఇస్తే సచ్చినమే ఇంక అందరం వారం అంతా అని నాకు అది భయమైంది. అమ్మా! ఇదెక్కడి బాధరా అనుకోని బిగ్ బాస్ నాకు నచ్చనే నచ్చట్లేదు. నాకు ఫుడ్ గురించి కదా అది. అవును. వేరే మనీ టాస్క్ అది ఇది అయితే ఇంకో టాస్క్‌లో మనం ఇద్దాంరా అన్న కసి ఉండేది. హ్మ్. అట్లీస్ట్ నీకు ప్రాపర్ ఫుడ్ ఉంటే ఏమన్నా చేస్తావు కదా! నాకు అది భయమై గట్టి మాట్లాడినా. సో అన్నీ ఓదానని కోటయింది. ఇదయిన తర్వాత ఎగ్ టాస్క్ స్టార్ట్ అయింది. ఎగ్ టాస్క్‌లో ఫస్ట్ 3 ప్లేసులు వాళ్ళు గెలిచినంక మా టీమ్‌లోకెళ్ళి ఒకరిని తీసేసే ఆప్షన్ వాళ్ళకిచ్చిర్రు. హ్మ్. ఇచ్చినప్పుడు వాళ్ళెంత గలీజ్‌గా ఆడిర్రంటే, నాకు ఆల్రెడీ దెబ్బలు తాకినాయని పక్కన కూర్చున్నా. హ్మ్. ఓకే. మణికంఠ ఆల్రెడీ చానా ఫిజికల్‌గా డ్యామేజ్ అయిపోయి ఉన్నప్పుడు, హ్మ్. వాళ్ళు దాన్ని మా దాంట్లో ఉన్న ఒకే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ నబెల్‌ని తీసేసిర్రు. హ్మ్. మళ్ళీ వాళ్ళు రూల్స్, ఎథిక్సు హ్మ్. అంతకుముందు కత్తులు కొట్లాడుకున్నప్పుడు కట్టిరిగితే అది ధర్మమైన యుద్ధమే కాదని మీరు మాట్లాడి, మరి అన్‌ఫిట్ టీమ్‌తో మీరు ఎట్లా ఫైట్ చేస్తారు? ఇంత హ్మ్. నీతులు మాట్లాడిన మీరు. హ్మ్. హ్మ్. నాకు అవి డైజెస్ట్ అవ్వట్లే. నిన్న హ్మ్. మాట్లాడింది నువ్వే, ఇయాల మాట్లాడుతుంది నువ్వే. హ్మ్. హ్మ్. ఇంత నాన్‌సింక్ ఎందుకు మాట్లాడుతున్నారు మరి మీరు? అంటే మీ దగ్గరకొస్తే నీతులు, మేము చేస్తే తప్పులా అని నాకు అవన్నీ నచ్చట్లే. హ్మ్. సో మీరు ఫేక్ ఉంటున్నారు. నా ఫ్రెండ్స్ అయినా మీరు ఫేక్ ఉంటారని నేను ఫీల్ అయిపోయినా. నాకు అవేవి డైజెస్ట్ అవ్వట్లేదు. హ్మ్. హ్మ్. నబెల్‌ని తీసేసిర్రు. హ్మ్. సరే పోనీ అమ్మ వాళ్ళు ఇట్లా ఆడుతున్నారా గేమ్ అనుకున్న తర్వాత నెక్స్ట్ మేము హైయెస్ట్ అయినాం. హ్మ్. మేమేమనుకున్నాం మనకు కూడా ఛాన్స్ దొరుకుతది. మనం హైయెస్ట్ అయినాం కదా! మనం పృథ్వీని తీసేద్దాం. ఫస్ట్ వాడు చాలా ఘోరంగా వైలెంట్‌గా ఆడుతున్నాడు. వాడిని తీసేసి అట్‌లీస్ట్ కొంచెమన్నా సేఫ్‌గా ఆడుకోవచ్చు గేమ్ అనుకోని మా ప్లాన్. నెక్స్ట్ డే మాకు ఆ ఆఫర్ ఇవ్వలేదు. హ్మ్. నేను మళ్ళా ఫీల్ అయినా. హ్మ్. 3 నా దిక్కే జరిగినాయి. హ్మ్. ఒక చీఫ్ అంటే నాకైనా ఎవరికైనా చీఫ్ అన్న పదానికి వాళ్ళు చెప్పిన అర్థానికి నాకు అది నచ్చలేదు. హ్మ్. మీరే ఎట్లా నామినేట్ చేసుకున్నారు. సో రెండోది ఈ బెలూన్స్ దగ్గర నేను ఫీల్ అయినా. హ్మ్. ఆ రూల్ అయినా నాకు చెప్తే బాగుండు అని. మూడోది ఇది. సో రెగ్యులర్. 3 నా మీద పడ్డాయి. 3 నాకు అగెనిస్ట్ అయినాయి. హ్మ్. దానివల్ల నేను ఆ మాట అనాల్సొచ్చింది. ఆ! నా సైడ్ పోతలేదు అని. హ్మ్. సో బయాస్డ్ అనే కంటే ముందు కూడా మేమందరం బిగ్ బాస్ చాలా అన్‌ఫెయిర్ అయితుంది. మనకు అగెనిస్ట్‌గా పోతుంది అని మేమందరం మాట్లాడుకున్నాం. హ్మ్. హ్మ్. సో ఆ కాంటెక్స్ట్‌లో ఈ బయాస్డ్ అనే పదం నాకసలు బయాస్డ్ అనే పదం ముందు నుంచి వాడకపోయేటోన్ని నేను. హ్మ్. ఈ గేమ్‌లో ప్రతి ఒక్కడు నువ్వు బయాస్డ్ ఉన్నావు, నువ్వు బయాస్డ్ ఉన్నావు, నువ్వు బయాస్డ్ ఉన్నావు. ఈ పదం ఆడనే ఎక్కువ విన్నా నేను అవును. కరెక్ట్‌గా అవును. చెప్పాలంటే. అవును. సో ఆ పదం ఆటోమేటిక్‌గా వచ్చేసింది నాకు. కంటెస్టెంట్‌లకి బయాస్ ఉన్న బయాస్ ఎగ్జాక్ట్‌లీ. అట్లా నాకు అదొచ్చేసింది బిగ్ బాస్ ఇంకా ఆటోమేటిక్‌గా. బయాస్. అట్లా నేను ఇంకా బయాస్డ్ అనిపిస్తుంది నాకు నీ డెసిషన్స్ అన్నీ ఆ! ఒక సైడే పోతున్నాయి అనేది నా పెయిన్ ఉండే. ఆ! సో అది రాంగ్‌గా పోర్ట్రే అయింది.